వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇలా బ్లౌజ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా! దీనికి పైపింగ్ అనేది వేయకుండానే మనం ఎమ్మింగ్ పట్టి ఎలా వేయాలి, నీట్‌గా వేసుకుంటే ఎమ్మింగ్ అనేది నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మనం పైపింగ్ క్లాత్‌కి ఎలా అయితే క్రాస్ పీస్‌లు కట్ చేసి జెయింటింగ్ చేసుకుంటామో, ఇప్పుడు ఇది కూడా అంతే అండి. లైనింగ్ క్లాత్‌ని కట్ చేసేసుకొని ఈ విధంగా మనము కాజా వైపు నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం పైపింగ్‌కి ఏ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడైనా సరే ఒకే లెవెల్‌లో ఎలా అయితే జాయింటింగ్ చేసుకుంటున్నామో దీనికి కూడా అదే విధంగా ఒకే లెవెల్‌లో వచ్చేలాగా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, కుట్టు అనేది ఎక్కువ తక్కువ అనేది రావకూడదు. అలా వస్తే ఏంటంటే మనం ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అనేది రాదు. చూడండి, మళ్ళా భుజాల దగ్గర కూడా జాయింటింగ్ అనేది ఎప్పుడు మన బ్యాక్ నెక్ వైపు చూసేలాగానే ఉండాలి ఖర్చు అనేది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇలా మనకు బ్యాక్ వైపు ఉంటే ఏంటిదంటే మనకు ఫ్రంట్ నుంచి బ్లౌజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎత్తుగా అనేది కనిపియకుండా ఉంటుంది భుజాల దగ్గర. చూడండి, ఈ విధంగా ఒకే లెవెల్‌లో వచ్చేలాగా ఖర్చు అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం సేమ్ లెవెల్‌లో మనం పైపింగ్ వద్దు అనుకునే వాళ్ళకు ఇలా ఎమ్మింగ్ పట్టి వేసేటప్పుడు నీట్‌గా ఇలా స్టిచ్ చేసి ఎమ్మింగ్ చేస్తే మన పైపింగ్ బ్లౌజ్ కంటే కూడా చాలా నీట్‌గా కనిపిస్తుందండి బ్యాక్ నుంచి. మనం ఇలా పైపింగ్ వేసేటప్పుడు గానీ, గల్లపట్టీలు వేసేటప్పుడు గానీ బ్లౌజ్ అనేది కిందికి పడిపోకుండా చూసుకోవాలి. మనం మిషన్ పైనే బ్లౌజ్ అనేది పెట్టుకుంటే ఏంటంటే నెక్ అనేది సాగకుండా ఉంటుంది. మన కిందికి ఊగులాడినట్టుగా ఉన్నదనుకోండి, కొంచెమైనా మనకు నెక్ అనేది సాగుతుంది. మనం కట్ చేసినప్పుడు ఒకలాగుంటుంది. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకోలాగా అయిపోతుంది నెక్ అనేది. కనీసం హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతుంది. మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ రాదు. ఇలా మనం గల్లపట్టీలు గానీ, హ్యాండ్స్ గానీ ఏదేసినా సరే బ్లౌజ్ అనేది కిందికి పడిపోకుండా మిషన్ పైనే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా నీట్‌గా మనకు మొత్తం నెక్ సైడ్‌న గల్లపట్టీ అనేది ఈ విధంగా వేసుకోవాలి. నీట్‌గా మనం ఆ హ్యాండ్ తోటే మూవ్ చేసుకోవాలి తప్ప నెక్కునెక్కడ సాగదీయకూడదండి. అలా సాగదీయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ రాదు, లూజ్ వస్తుంది నెక్ దగ్గర కూడా. చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని మిడిల్‌లో మనకి ఏదైతే రౌండ్స్ తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న ఘాట్లనేది పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే గల్లపట్టి వేసామో అక్కడ మొత్తం ఘాట్లనేది పెట్టుకొని ఇప్పుడు చూడండి, మనం ముందుగా ఇలా పెట్టుకున్న క్లాత్‌ని ఓపెన్ చేసి మనం ఎమ్మింగ్ పట్టి ఎంత పెట్టాలి అనుకుంటున్నామో ముందుగా చూసుకొని అదే సైజులో మనం గల్లపట్టి అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మెయిన్‌గా మనకు ఖర్చు అనేది గల్లపట్టి కిందికి పోకూడదండి. అలా పోతే మనకు ఫినిషింగ్ ఎమ్మింగ్ అనేది రాదు. మనం ఏదైతే క్లాత్ ఫోల్డ్ చేసుకున్నామో ఖర్చు అనేది ఆ ఫోల్డింగ్ మధ్యలో ఉంటే మనం ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు స్టిఫ్‌గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఆ ఖర్చు అనేది మనం ఏదైతే ఎమ్మింగ్ పట్టి ఫోల్డ్ చేస్తున్నామో ఆ ఫోల్డింగ్‌లోనే ఉండాలండి. మనకు ఆ ఖర్చు అనేది లేకుండా ఫోల్డ్ చేయకూడదు. చూడండి, అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. మనకు నెక్ ఎమ్మింగ్ చేసినాక కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనకు నెక్ మొత్తం ఇదే విధంగా ఖర్చు అనేది మన గల్లపట్టి మధ్యలో ఉండేలాగా చూసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మన రూబీ బ్లౌజ్‌లకైనా సరే ఇదే విధంగా అండి సేమ్. చూడండి, ఇలా నీట్‌గా మనం ఎంతవరకైతే నెక్ ఉంటుందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనకి ఈజీగా ఈ విధంగా మనం చేసుకుంటే కొత్త వాళ్ళైనా సరే ఎవ్వరికైనా సరే ఈజీగా గల్లపట్టి అనేది వేసుకోవచ్చండి. ఇలా మనం మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది గదా! ఇది మాత్రం కొంచెం మెల్లగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ కట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెల్లగా కట్ చేసుకోవాలి. కొంచెం తొందరగా కట్ చేస్తే కింద వైపు కట్ చేసామనుకోండి మళ్ళీ మనకు బ్లౌజ్ అనేది దేనికి యూజ్ కాకుండా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా మనకు నెక్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్‌గా. చూడండి, నీట్‌గా ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో నెక్ అనేది. మనం ఇలా ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ చేసుకుంటే నీట్‌గా ఎమ్మింగ్ అనేది వచ్చేస్తుందండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత నీట్‌గా ఉందో.